హనోకును దేవుడు ఎందుకు ప్రాణములతోనే కొనిపోయాడు? హనోకును చూడ్డానికి హనోకు లేడట. ఆది కాండములోనే జరిగిపోయింది ఇది, ఆదిలోనే జరిగింది ఇది. ఎన్ని తరాల్లో జరిగింది అంటే ఆదాము మొదలుకొని 7వ తరం వాడే ఈ హనోకు. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర గమనించండి. 6వ తరము నుంచి, మొదటి నుంచి 6 తరాల వరకు లేదు, కానీ 7వ తరం వాడు ఎత్తబడ్డాడు. దేవుని సృష్టి కార్యము కూడా అలాగే జరిగింది. దేవుని సృష్టి కార్యము 6 రోజులలో దేవుడు సృష్టించి 7వ రోజును ఆయన ఆశీర్వదించి విశ్రాంతి దినముగా ప్రకటించినట్టుగానే 6 తరాలు ఏమీ లేదు, 7వ తరం వాడైన హనోకు ఎత్తబడ్డాడు. గమనించారా దేవుని బిడ్డలారా? దేవుడు సృష్టి కలగజేసి 6000 సంవత్సరాలు. ఒక లెక్క 7వ దినము ఇప్పుడు నడుస్తూ ఉంది. అంటే ఆయన రావడానికి, ఆయన రాకకు, ఎత్తబడేటటువంటి వారి యొక్క కాలానికి ఇక పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. అంటే ఆయన వచ్చేస్తాడు. ఇక నేడో రేపు ఆయన రాబోతూ ఉన్నాడు. మనందరికీ బాగా తెలుసు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించెను, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును అని మనందరం పాడుకుంటాం. నేడో రేపో ఆయన ఎప్పుడైనా రావచ్చు, కానీ సిద్ధపాటు లేకుండా, ఆయన హత్తుకుని ఉండకుండా మనము ఎగిరి మేఘము ఎక్కలేము. ఈ హనోకు 7వ తరం వాడు ఎత్తబడుతున్నాడు. గమనించారా? ప్రభువు రాక అతి సమీపముగా ఉన్నది.